తెలుగు తేజం ఎన్ వెంకటరమణ గారు, నూతలపాటి వెంకటరమణ గారికి సాదరంగా వేదిక మీదకి స్వాగతిస్తూ, భారత ఉపరాష్ట్రపతిగా తెలుగు తేజం ప్రపంచ పరివ్యాప్తం చేసినటువంటి మన ఖ్యాతిని మాన్యశ్రీ వెంకయ్య నాయుడు గారు వారికి సత్కారం చేస్తారు. సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించినటువంటి తెలుగు బిడ్డ, గట్టిగా ఒక్కసారి మనందరం చప్పట్లతో మిన్నుముండే హర్షధ్వనాలతో ఎన్వి రమణ గారికి అభినందనలు తెలియజేద్దాం. తన 23వ మహాసభలో ఒక మహామనిషిని సత్కరిస్తోంది. సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిరక్షీల న్యాయములు తెలిసినటువంటి మహానుభావుడు ఎన్వి రమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎర్రబల్లి దయాకర్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్పుకుంటున్నాము. అలాగే శ్రీ ఎన్వి రమణ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజెప్తున్నాము. తదుపరి అవార్డు గ్రహీత అరుణా మిల్లర్ గారు. అరుణా మిల్లర్ is an American politician who is serving as the 10th Lieutenant Governor of Maryland. May we request Aruna Miller garu to please come onto the stage to receive a special felicitation from Sri Venkaya Naidu garu. మన భారతదేశం గర్వించేలాగా ఎంతోమంది అమెరికాలోనూ ఇతర దేశాల్లోనూ ఉన్నతమైన స్థానాల్లో, ముఖ్యంగా రాజకీయాల్లో నిలబడడం అనేది చాలా గొప్ప విజయంగా భావిస్తూ అరుణా మిల్లర్ గారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. యు మేక్ us proud. 10th Lieutenant Governor of Maryland. తనను తాను పోలీసులకు లొంగిపోయానని ప్రకటించి రాజకీయ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత న్యాయవాదిగా కోర్టులో ప్రవేశించింది. అక్కడి నుండి ప్రజా సంక్షేమం కోసం ప్రజాసేవ చేయాలి అనే తలంపుతో రాజకీయాలలో ప్రవేశించిన అడవి బిడ్డ, ఆడబిడ్డ, గిరిజన బిడ్డ, పులి బిడ్డ అనసరి అనసూయ అలియాస్ సీతక్కని వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాం. గట్టిగా ముందుంటే హర్షోత్సవాలతో సీతక్కని వేదిక మీద స్వాగతిస్తున్నాం. ఇప్పటికీ నియోజకవర్గంలో ప్రయాసపడుతున్న
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కొన్ని వందల చిత్రాలు మనము ఆయనని చూసాము, గుండెల నిండా పెట్టుకున్నాము, మనసారా నవ్వుకున్నాము. నాకు తెలిసి అమెరికాకి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళు చాలామంది ప్రతిరోజు ఆయన అప్పట్లో వీడియో క్యాసెట్స్ని చూసి ఆనందించారు అంటే ఆలస్యోక్తి కాదు. అలాంటి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని మనం రకరకాల పాత్రల్లో చూస్తున్నాము. ఎప్పటికైనా సరే వర్సటైల్ హీరో, మన యాక్టర్ నటగిరి రాజేంద్ర ప్రసాద్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. 23వ సభలకి అలాగే పెద్దలు గౌరవనీయులు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా అమూల్యమైనటువంటి సేవలు అందించిన మహనీయులు, సామాజిక కార్యక్రమాల్లో చురుకైన క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించే రాయలసీమ ముద్దుబిడ్డ టీజీ వెంకటేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా తానా మన 23వ మహాసభలో స్వాగతిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ తన ప్రాంతంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా నేనున్నా అని ముందుకొచ్చేటటువంటి మహనీయుడు, మహాదాత, విశాల హృదయుడు, సౌజన్యమూర్తి పెద్దలు టీజీ వెంకటేష్ గారిని సాధారణంగా వేదిక మీదకు ఒక చిరు సత్కార స్వీకర్తగా రావాల్సిందిగా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. సార్ టీజీ వెంకటేష్ గారు. పెద్దలు టీజీ వెంకటేష్ గారు సౌమ్యులు, ఉదార స్వభావి, సామాజిక కార్యక్రమాలలో తనదైనటువంటి ఒక ప్రత్యేక ముద్ర కలిగిన రాయలసీమ ముద్దుబిడ్డ టీజీ వెంకటేష్ గారిని సత్కార స్వీకర్తగా వేదిక మీదకి స్వాగతిస్తూ తన 23వ మహాసభ సందర్భంగా ఒక చిన్న సత్కారాన్ని చేస్తోంది. గౌరవనీయులు పెద్దలు శ్రీ పరిటాల శ్రీరాములు గారిని సత్కార స్వీకర్తగా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ పరిటాల శ్రీరాములు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పరిటాల శ్రీరాములు గారు సత్కార స్వీకర్తగా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాం. ప్లీజ్ సార్. గౌరవనీయులు శ్రీ పరిటాల శ్రీరాములు గారు ప్లీజ్. పరిటాల శ్రీరాములు గారు పరిటాల శ్రీరాములు గారికి తానా 23వ మహాసభ సాధారణంగా స్వాగతిస్తూ లోక్సభ సభ్యులు రవీంద్ర కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి చిరు సత్కార స్వీకర్తగా రావాల్సిందిగా తానా స్వాగతిస్తోంది. గౌరవనీయులు రవీంద్ర కుమార్ గారు లోక్సభ సభ్యులు.
ప్లీజ్ సార్. గౌరవ రవీంద్ర కుమార్ గారు, క్షమించాలి, రాజ్యసభ సభ్యులు, ఎంపీ, రాజ్యసభ. రాజ్యసభ సభ్యులు గౌరవ రవీంద్ర కుమార్ గారికి తానా స్వాగతిస్తోంది. తానా అధ్యక్షుడు అజయ్ చౌదరి గారు, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ పొట్టూరి రెడ్డి గారు ఇద్దరు కలిసి రాజ్యసభ సభ్యులు రవీంద్ర కుమార్ గారిని సత్కరిస్తారు. తర్వాత లోక్సభ సభ్యులు రఘురామరాజు గారిని సత్కారాన్ని స్వీకరించేందుకు వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాం. పెద్దలు రఘురామరాజు గారు డీజీపీ పెద్దలు శ్రీ వెంకటేశ్వరరావు గారిని Director General of Police Sri Venkateshwar Rao, DGP Sri Venkateshwar Rao, IPS, Chief Justice Sri M. Ramana గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే చలనచిత్ర నిర్మాత యూత్ ఎక్సలెన్స్ అవార్డ్స్ సోనికా మొదపాటి ఫర్ కమ్యూనిటీ సర్వీస్ అండ్ లీడర్షిప్ అండ్ అలాగే ఆకర్ష్ ప్రసాద్ కొడు ఇన్ అకాడమిక్స్. సోయంకా గొర్రెపాటి వాండరర్ యూనివర్సిటీలో మెడిసిన్, హెల్త్ అండ్ సొసైటీ ప్రధాన అంశాలుగా 4వ సంవత్సరంలో చదువుతున్న ఇంగ్రామ్ స్కాలర్ సోయంకా గొర్రెపాటి లాభాపేక్ష లేని దృక్పథంతో 2015లో ప్రిపేర్ పేరిట స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ భారతదేశంలోని గ్రామీణ పాఠశాలలో స్టెమ్ ఎడ్యుకేషన్ ను ప్రోత్సహిస్తుంది. ఇటీవల ఈ సంస్థ సహకారంతో తానా నేత్ర చికిత్సా శిబిరాలను నిర్వహించింది. 5 స్టెమ్ స్కూల్స్ ను నెలకొల్పి పిల్లలకు ఉచిత నేత్ర పరీక్షలను నిర్వహించి కంటి అద్దాలను పంపిణీ చేసింది. లాభాపేక్ష లేని సేవా సంస్థలకు స్టూడెంట్ కన్సల్టెంట్ గా, రీసెర్చ్ అసిస్టెంట్ గా, రోబోటిక్ మెంటర్ గా సేవలు అందిస్తోన్న సోయంకా గొర్రెపాటి భరతనాట్య కళాకారిణి కూడా. కమ్యూనిటీ సర్వీస్ అండ్ లీడర్షిప్ విభాగంలో యువతకు ఆదర్శంగా నిలుస్తోన్న పర్ఫెక్ట్ జీపీఏతో హై స్కూల్ ఫ్రెష్ మ్యాన్, జియోగ్రఫీ బి 2022లో యుఎస్ నేషనల్ ఛాంపియన్, అలాగే ఇంటర్నేషనల్ జియోగ్రఫీ బి 2000లో బీటీ. దాతృత్వం, మార్పును కోరుకునే దృక్పథం వంటి లక్షణాలు కలిగిన చిరంజీవి సింధు 2 సార్లు టెలెక్స్ స్పీకర్ గా, మిస్ ఇండియా స్పోకెన్ గా, మిస్ ఇండియా వైరుగా ప్రశంసలు అందుకుంది. తన మిడిల్ స్కూల్ కి సింధు ప్రెసిడెంట్ కూడా. కోవిడ్ సమయంలో ఆమె జూమ్ ద్వారా 400 క్రియేటివ్ సెషన్స్, తారా ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100 ఆర్ట్ వర్క్ షాప్స్ ఉచితంగా నిర్వహించింది. తన ఆర్ట్ వర్క్ $20,000 విక్రయించింది. ఆ మొత్తాన్ని పేద కుటుంబాలకు విరాళంగా ఇచ్చింది. గోల్డ్ ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డు పొందిన చిరంజీవి సింగ్ నెక్స్ట్ అవార్డు విజేత తానా యూత్ రికగ్నిషన్ అవార్డ్స్ హసిత్ గొర్రెపాటి కమ్యూనిటీ సర్వీసెస్ టీమ్. హసిత్ గార్పాటి తానాతో చేతులు కలిపిన హసిత్ గార్పాటి ఆన్లైన్ మాధ్యమం ద్వారా వేల సంఖ్యలో స్టూడెంట్స్ కి ఏసీటీ టెస్ట్ ప్రిపరేషన్ సెషన్ నిర్వహించి మంచి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా $60,000 సేకరించిన హసిత్ ఆ మొత్తాన్ని తానాకు అనుబంధంగా పనిచేస్తున్న గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ కు విరాళంగా ఇవ్వడం విశేషం. ఈ మొత్తాన్ని భారతదేశంలో నిరుపేద క్యాన్సర్ బాధితుల కోసం ఏర్పరిచిన 70 ఉచిత వైద్య శిబిరాలకు తానా ద్వారా అందజేయడం జరిగింది. అమెరికాలో
సమయంలో సైతం అనేక సహాయ కార్యక్రమాలకు నిధుల సేకరణలో తన వంతుగా సేవ అందిస్తున్న హసీఫ్ గారపాటి బ్రోంజీ ప్రెసిడెన్షియల్ వాలంటీర్ అవార్డు సందర్భంగా తాను అభినందిస్తోంది. కమ్యూనిటీ సర్వీస్ విభాగంలో ప్రెసిడెన్షియల్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డుతో హసీఫ్ గారపాటిని ఆత్మీయంగా సత్కరిస్తోంది. యూత్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్స్లో తదుపరి అవార్డ్ మీ అందరికీ అర్థమవుతుందా? యూత్ అవార్డ్స్ జరుగుతున్నాయంటే మనకి సంబంధించినటువంటి అవార్డ్స్ అపర్ణ వాగ్వాల కమ్యూనిటీ సర్వీస్కి సంబంధించిన అవార్డు. అపర్ణ వాగ్వాల మహిళా ఆర్టిజన్ సాధికారత కోసం అంతర్జాతీయ స్థాయిలో వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న అపర్ణ వాగ్వాల తానా ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను అనాథాశ్రమాలను నెలకొల్పి వాటిని సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఆమె తన వంతుగా 12 మంది నర్సింగ్ అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్ కు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు అత్యంత దార్శనికతతో నాయకత్వ లక్షణాలతో అపర్ణ గారు గ్లోబల్ వాలంటీర్ నెట్వర్క్ నెలకొల్పారు. తానా మిడ్ అట్లాంటిక్ యూత్ చైర్ గా వ్యవహరిస్తూ వేసవిలో అనేక కార్యక్రమాలు నిర్వహించి బాలల విద్య నిధి కోసం ఆమె $15,000 సేకరించడం ప్రశంసనీయం. స్ఫూర్తిదాయకమైన నాయకత్వ లక్షణాలకు గుర్తింపుగా ఆమెకు అత్యంత ప్రతిష్టాత్మకమైన 2022 కోకా-కోలా స్కాలర్షిప్ పొందిన అపర్ణ వాగ్వాలను తానా అభినందిస్తోంది. కమ్యూనిటీ సర్వీస్ విభాగంలో ప్రెసిడెన్షియల్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డుతో సత్కరిస్తోంది. Congratulations, Aparna, and Tana Presidential Awards, Dr. Nandini Sunkireddy. జార్జియా రాష్ట్రం రాజ్వెల్కి చెందిన వెల్ స్టార్ మెడికల్ గ్రూప్లో ప్రైమరీ కేర్ అండ్ ఒబెసిటీ మెడిసిన్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ నందిని సుంకిరెడ్డి గారు కర్ణాటక రాష్ట్రంలోని ఆదివంచనగిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పట్టభద్రురాలి. అమెరికాలోని లూసియానా స్టేట్ యూనివర్సిటీలో రెసిడెన్సీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులను సమర్థంగా నియంత్రించే జీవన శైలి అవసరాన్ని డాక్టర్ నందిని గారు తమ యూట్యూబ్ ఛానల్ స్టైల్ యువర్ హెల్దీ ఎండి ద్వారా ప్రత్యేకంగా సూచిస్తున్నారు. ఇందులో భాగంగా బరువు తగ్గడం వల్ల ప్రయోజనాలను ఆమె వివరిస్తున్నారు. 2017 నుంచి తాబా క్లినిక్ ద్వారా స్వచ్ఛంద వైద్య ఆరోగ్య సేవలను అందజేస్తున్న డాక్టర్ నందిని గారు జార్జియా అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ కి సంబంధించిన బోర్డ్ ఆఫ్ ప్రాక్టీస్ మేనేజ్మెంట్ కమిటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ 2021లో అదేవిధంగా 2022 సంవత్సరాల్లో జార్జియా ట్రెండ్స్ టాప్ డాక్టర్ గా గుర్తింపు పొందడం విశేషం. వైద్య రంగంలో విశేషమైన సేవలను ప్రశంసిస్తూ ప్రెసిడెన్షియల్ అవార్డును స్వీకరించాల్సిందిగా తానా 23వ మహాసభల వేదిక డాక్టర్ నందిని సుంకిరెడ్డి గారికి సాదరంగా స్వాగతం పలుకుతోంది. అలాగే తానా స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్స్లో నెక్స్ట్ మిస్టర్ మహేంద్ర ముసుగు గారికి సంబంధించిన ఏమి ప్లీజ్. Please subscribe to Please subscribe to Please subscribe to Jai Swarajya TV. Jai Swarajya TV. Jai Swarajya TV. Jai Swarajya TV. Please subscribe to Swaraj TV. Please sign in Uplay. Please sign up for Uplay. యూబ్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.